Continued question. Which keyboard shortcut is used to bookmark the current web page on a web browser? దీనికి ఆన్సర్ వచ్చి Ctrl D అవుతుంది. అంటే మనం వెబ్ పేజెస్లో ఏదైనా ఇంపార్టెంట్ వెబ్సైట్లు కనుక మనకి వెంటనే మనం చూసుకోవడానికి అయితే దాన్ని బుక్ మార్క్స్ చేసుకోవాలంటే వెబ్ పేజ్ మీద దాన్ని ట్రాక్ చేయడం కోసం షార్ట్కట్కి Ctrl D అనే ఆప్షన్ యూజ్ చేస్తే మనకి బుక్ మార్క్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా వెంటనే మనం వెబ్సైట్ ఓపెన్ చేసుకోవచ్చు. మిగిలిన ఆప్షన్లు ఏంటంటే Ctrl N, Ctrl I, Ctrl B. Ctrl N అని అంటే మనకు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ విండో ఆర్ ఇన్స్టాన్స్, అంటే కొత్త డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేయడానికి Ctrl N డైరెక్ట్ కొట్టేస్తే సరిపోతుంది. Ctrl I అంటే ఇటాలిక్ ఫార్మాట్ కనుక మనకి అవసరం ఉంది లేదా అవసరం లేకపోతే కనుక Ctrl I కొడితే చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. Ctrl B వచ్చి బోల్డ్ అంటే హైలైటెడ్ టెక్స్ట్. అప్లై బోల్డ్ ఫార్మాటింగ్ ఫర్ హైలైటెడ్ టెక్స్ట్. పవర్ పాయింట్ అయినా ఎక్కడైనా, ఎంఎస్ వర్డ్ అయినా, ఎక్సెల్లో అయినా ఎక్కడైనా మనం మనకు కావాల్సిన చోట ఒక టెక్స్ట్ని హైలైట్ చేసుకోవాలి అని అంటే కనుక Ctrl B అనే ఆప్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? మన క్వశ్చన్ ఏంటంటే ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవరని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి సిడి దేశ్ముఖ్. ఏంది వచ్చి రాయ్గఢ్. ఈయన వచ్చి ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సిడి దేశ్ముఖ్ హెల్డ్ ది పోస్ట్ ఫ్రమ్ 11th August 1943 టు 30th June 1949. ఈయన 1943 నుంచి 1949 వరకు ఆర్బీఐ మొదటి గవర్నర్గా వర్క్ చేశారు. ఆర్బీఐ అంటే మామూలుగా ఆర్బీఐ అయితే మనకి 1931 ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చి ముంబైలో ఉంది. మిగిలిన ఆప్షన్లో వాళ్ళ గురించి ఒకసారి తెలుసుకుందాం. హెచ్విఆర్ అయ్యంగార్ అనేట ఆయన వచ్చి మనకి ఆర్బీఐకి 6th గవర్నర్. అంటే ఈయన March 1, 1957 నుంచి 28 February 1962 వరకు గవర్నర్గా ఉన్నారు. తర్వాత పీసీ భట్టాచార్య. పీసీ భట్టాచార్య వచ్చి మన వెస్ట్ బెంగాల్. ఈయన ఆర్బీఐకి 7వ గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 1 March 1962 నుంచి 30 June 1967 వరకు వర్క్ చేశారు. తర్వాత ఎల్కే ఝా. ఈయన లక్ష్మీకాంత్ ఝా. ఈయన ఆర్బీఐ గవర్నర్ కాదు. ఈయన మామూలుగా జమ్మూ కాశ్మీర్కి గవర్నర్గా వర్క్ చేశారు. ఎప్పుడంటే 3 July 1973 నుంచి 22 February 1987 వరకు గవర్నర్గా వర్క్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. షెరోరి నారాయణ ఫెయిర్ ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ ఫాలోయింగ్ స్టేట్స్? అంటే ఈ ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి మనకి క్వశ్చన్ అడిగారు. దీని ఆన్సర్ వచ్చి ఛత్తీస్గఢ్ అవుతుంది. అంటే ఈ షెయోరి నారాయణ ఉత్సవం మనకి ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలో జరుగుతుంది. శివరి నారాయణ మేళా ఈజ్ అన్ ఇంపార్టెంట్ కల్చరల్ అండ్ రిలీజియస్ ఫెయిర్ హెల్డ్ ఎట్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మహానది, శివనాథ్ అండ్ జోంక్ రివర్స్ ఇన్ ఛత్తీస్గఢ్. This fair is held every year during Magha Purnima in the month of February. The main venue of this fair is Shivri Narayana temple dedicated to Lord Rama. Next question. Sattariya dance from famous in which states? ఇది మనకు వచ్చి అస్సాంలో ఈ డ్యాన్స్ అనేది మనం చూడవచ్చు. సట్టారియా ఆల్సో నోన్ యాజ్ సట్టారియా నృత్య ఈజ్ వన్ ఆఫ్ ది Satriya Nritya is one of the prominent classical dance forms in India. It was originally developed as a part of Bhavana, which involves performances on Ankiya Nath. This one-act play was introduced by the Assami polymath Shankar Dev during 15th-16th century. The Sangeet Natak Academy of India recognized Sattariya as one of the 8 classical dances of India on November 15th, 2000. ఇది మొదట భావనలోని భాగంగా అభివృద్ధి చేయబడింది మనకి సత్రియ నాట్యం అనేది. ఇందులో ఆంకియా ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఇది ఏకనాటన నాటకాన్ని 15వ-16వ శతాబ్దంలో అస్సామీ బహుమతుల శాస్త్రవేత్త అయిన శంకర్దేవ్ అనేట ఆయన ప్రవేశపెట్టిండు. భారతదేశ సంగీత నాటక అకాడమీ నవంబర్ 15, 2000 భారతదేశంలో 8 శాస్త్రీయ నృత్యాల్లో ఒకటిగా సత్రియాను గుర్తించారు. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.